హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం బర్నింగ్ ఇష్యూస్ సిరీస్లో భాగంగా ఇండియా హై సీస్ ట్రీటీని రాటిఫై చేస్తుందన్నమాట. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్సు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఫీజు 30,000 రూపీస్ మాత్రమే. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది 30,000 కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేకుండా పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఇది మీకు 15th జూలై వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంది. సో మీరు ఈ లోపు ఈ కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి విత్ ద ఫీజ్ ఆఫ్ 30,000 రూపీస్. అండ్ అది కూడా ఈఎంఐ ఆప్షన్లో మీరు పే చేసుకోవచ్చు. అండ్ మాన్సూన్ ఆఫర్ కింద 10% డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని మీద అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో చెక్అవుట్ ఆల్ ద కోర్సెస్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్ ద వెబ్సైట్. ఆర్ ఎల్స్ మీరు ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా, యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఏదైనా డెమో సెషన్ వినాలి అని అనుకున్నా కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ బర్నింగ్ ఇష్యూస్ టాపిక్. ఈరోజు ఏంటి అని అంటే, ఇండియా టు రాటిఫై హై సీస్ ట్రీటీ. అసలు ఈ హై సీస్ ట్రీటీ అంటే ఏంటి, ఇండియా దీన్ని ఎందుకు రాటిఫై చేయాలి అని అనుకుంటోంది, సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని రిలేటెడ్ ఇంకా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి చదవాలి అనేది చూద్దాం. ఓకేనా. సో వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్ అంటే, ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇట్ విల్ సూన్ సైన్ అండ్ రాటిఫై ద హై సీస్ ట్రీటీ. సో హై సీస్ అనే ఒక ట్రీటీని ఇండియా రాటిఫై చేస్తాము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అందుకని ఇది న్యూస్లో ఉంది. అయితే అసలు మనకు ఫస్ట్ హై సీస్ అంటే ఏంటని తెలియాలి కదా. సో ఫస్ట్ మనం హై సీ అంటే ఏంటని చూద్దాం. అకార్డింగ్ టు 1958 జెనీవా కన్వెన్షన్ ఆన్ ద హై సీస్, పార్ట్స్ ఆఫ్ ద సీ that are not included in the territorial waters or the internal waters of a country are known as high seas. హై సీ అని దేన్ని అంటారు అని అంటే, జెనీవా కన్వెన్షన్ 1958 జెనీవా కన్వెన్షన్ ప్రకారము ఏ పార్ట్ ఆఫ్ ద సీ అయితే టెరిటోరియల్ వాటర్గా కానీ లేదా ఒక కంట్రీ యొక్క ఇంటర్నల్ వాటర్గా గుర్తించబడదు, ఏ కంట్రీకి సొంతం కానిది అంటే ఏ కంట్రీకి టెరిటోరియల్ వాటర్ కింద రాని పార్ట్ ఆఫ్ ద సీ ఏదైతే ఉందో దాన్ని హై సీ అని చెప్పి అంటారు. అంటే ఇది అన్ని కంట్రీస్కి ఈక్విటబుల్ షేర్ ఉండాల్సిన పార్ట్ అనమాట. సో దాన్ని హై సీ అని అంటారు. ఇట్ ఈజ్ ఇంకా పర్టికులర్గా చెప్పాలి అంటే, ఇట్ ఈస్ ద ఏరియా బియాండ్ ఏ కంట్రీస్ ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్, ఈఈజెడ్ అంటారనమాట. సో ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ తర్వాత ఉండేదాన్ని హై సీ అని చెప్పి అంటారు. సో ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అంటే ఏంటి అంటే, కోస్ట్ లైన్ ఉంటుంది కదా. సో కోస్ట్ లైన్ నుండి 200 నాటికల్ మైల్స్, 200 నాటికల్ మైల్స్ ఈజ్ ఈక్వల్ టు 370 కిలోమీటర్స్ అనమాట. అంటిల్ వేర్ ఏ నేషన్ హ్యాస్ ఎ జ్యూరిస్డిక్షన్ ఓవర్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ రీసోర్సెస్. సో ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అంటే ఏంటి అని అంటే, కోస్ట్ లైన్ నుండి 370 కిలోమీటర్స్ దూరం వరకు ఉన్నది, లేదా మనము ఇది వాటర్లో మనం మెజర్ చేసేటప్పుడు ఏమంటామంటే 200 నాటికల్ మైల్స్ అని చెప్పి అంటామన్నమాట. సో అంతవరకు ఉన్నదాన్ని ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ ఆఫ్ ఎ కంట్రీ అంటాము. ఆ తర్వాత ఉండే పార్ట్ని హై సీగా గుర్తించడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూడండి, నో కంట్రీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ రీసోర్సెస్ ఆన్ ద హై సీస్. ఎందుకు, ఇది ఏ ఒక్క కంట్రీకి చెందింది కాదు కాబట్టి ఏ కంట్రీ అందులో ఉన్న రిసోర్సెస్ యొక్క మేనేజ్మెంట్కి కానీ ప్రొటెక్షన్కి కానీ రెస్పాన్సిబుల్ కాదు. సో దాన్ని హై సీ అని అంటారు. ఇక్కడ ఇంకా కొంచెం మనము దీన్ని డయాగ్రమాటికల్గా ఒకసారి చూద్దాం. ఓకేనా. సో హియర్ యూ కెన్ సీ కోస్ట్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నదాన్ని ఆర్కిపెలాజిక్ వాటర్స్ అంటారు. అండ్ ఇది వచ్చేసి టెరిటోరియల్ వాటర్స్ అంటే ఆ కంట్రీకి సంబంధించిన ఇంటర్నల్ వాటర్స్ అనమాట. ఆ తర్వాత అప్ టు 12 నాటికల్ మైల్స్ ఉన్నదాన్ని టెరిటోరియల్ వాటర్స్ అని చెప్పి పిలుస్తారు. ఆ తర్వాత ఉన్నదాన్ని కంటిగ్యూయస్ జోన్ అని చెప్పి అంటారు, అప్ టు 24 నాటికల్ మైల్స్. కానీ 12 నాటికల్ మైల్స్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్నదాన్ని ఏమంటారు, ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అని చెప్పి పిలుస్తారు. 200 నాటికల్ మైల్స్ టు 350 నాటికల్ మైల్స్ వరకు కాంటినెంటల్ షెల్ఫ్ అనేది ఉంటుందన్నమాట. సో కానీ ఇది డిపెండ్స్ అపాన్ ది డిఫరెంట్ కండిషన్స్. అంటే ఆ కంట్రీ యొక్క టోపోగ్రఫీని బట్టి ఇది వేరీ అవుతూ ఉంటుంది. బట్ ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అంటే ఏంటి అంటే, కోస్ట్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ దూరం వరకు ఉన్నదాన్ని, దట్ ఈజ్ ఈక్వల్ టు 350 కిలోమీటర్స్, దాన్ని ఏమంటామంటే ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అంటాం.
ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ తర్వాత ఉన్న సీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము హై సీగా పిలుస్తారనమాట. సో వీటిని ఏమంటారంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, కంటిగ్యూస్ జోను, టెరిటోరియల్ వాటర్స్, ఆర్కిపెలాజిక్ వాటర్స్, హై సీస్, ఇట్లాంటి ఇవన్నీ ఏంటి అని అంటే అంక్లాజ్ చెప్పినటువంటి మ్యారిటైమ్ జోన్స్. అంక్లాజ్ అంటే ఏంటి? యుఎన్ కన్వెన్షన్ ఆన్ లాస్ ఆఫ్ సీజ్, లాస్ ఆఫ్ సీజ్ అని చెప్పి సముద్రం రిలేటెడ్ మీద యుఎన్ తెచ్చినటువంటి అంక్లాజ్ ప్రకారము, కన్వెన్షన్ ప్రకారము మ్యారిటైమ్ జోన్స్ని ఇన్ని కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం హై సీ అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ తర్వాత బియాండ్ దట్ ఉండే పార్ట్ ఆఫ్ ద సీని హై సీ అని చెప్తారు. అండ్ ఈ హై సీలో ఉండే రిసోర్సెస్ మీద కానీ, రిసోర్సెస్ యొక్క మేనేజ్మెంట్ మీద కానీ, ప్రొటెక్షన్కి కానీ ఏ కంట్రీకి, ఏ ఒక్క కంట్రీ అనేది రెస్పాన్సిబుల్గా ఉండదు. సో అట్లాంటి హై సీస్ని ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో తీసుకొని వచ్చిన ట్రీటీయే హై సీస్ ట్రీటీ. దీన్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారంటే బీబీఎన్జే అని చెప్పి పిలుస్తారు. బీబీఎన్జే ట్రీటీ అని కూడా దీన్ని అంటారు. బీబీఎన్జే ట్రీటీ అంటే ఏంటి అని అంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ. బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ అనమాట. అంటే మన ఒక కంట్రీ యొక్క, నాట్ జస్ట్ ఇండియా, ఒక కంట్రీ యొక్క నేషనల్ జ్యూరిస్డిక్షన్ తర్వాత ఉండే పార్ట్లో ఉండే బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడం కోసం తీసుకొని వస్తున్న ట్రీటీయే బీబీఎన్జే ట్రీటీ ఆర్ ఆల్సో నోన్ యాజ్ హై సీస్ ట్రీటీ. ఇప్పుడు ఆ హై సీస్ ట్రీటీని ఇండియా రాటిఫై చేయబోతోంది. సో ఇప్పుడు అసలు ఆ ట్రీటీలో ఏమేం పాయింట్స్ ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రీటీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ ట్రీటీ అనేది మనం చూద్దాము. సిగ్నిఫికెన్స్ ఏంటి అనంటే ద హై సీస్ అకౌంట్ ఫర్ మోర్ దాన్ 60% ఆఫ్ ద వరల్డ్స్ ఓషన్ ఏరియా అండ్ కవర్ అబౌట్ హాఫ్ ఆఫ్ ద ఎర్త్స్ సర్ఫేస్ విచ్ మేక్ దెమ్ ఎ హబ్ ఆఫ్ మెరైన్ లైఫ్. సో హై సీ పార్ట్ అంటే ఏ కంట్రీ జ్యూరిస్డిక్షన్లోకి రాని పార్ట్ అని అన్నాం కదా. సో అది ఎంత ఓషన్ ఏరియా అంటే టోటల్ వరల్డ్లో ఉన్న అంత ఓషన్ ఏరియాలోకి 60% ఆఫ్ ద వరల్డ్స్ ఓషన్ ఏరియా ఈ హై సీసే ఉంటాయి. అండ్ దాంతోపాటు ఎర్త్ సర్ఫేస్లో హాఫ్ హై సీసే ఉన్నాయి. సో అంత ఏరియాని ఆక్యుపై చేస్తోంది అని అంటే అది ఒక పెద్ద హబ్గా మనం చూడొచ్చు కదా. మెరైన్ లైఫ్కి ఒక మేజర్ హబ్గా మనము దాన్ని భావించాలి కదా. సో ఇప్పుడు అంత మెరైన్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, దానికోసం తీసుకొని వచ్చిండేదే హై సీస్ ట్రీటీ. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ హై సీస్ ఏంటి అంటే దే అకౌంట్ ఫర్ మోర్ దాన్, ఇట్లాంటి ఫ్యాక్ట్స్ కంపల్సరీగా రాయాలన్నమాట. దే అకౌంట్ ఫర్ మోర్ దాన్ 60% ఆఫ్ ద వరల్డ్స్ ఓషన్ ఏరియా అండ్ ఆల్సో కవర్ అబౌట్ హాఫ్ ఆఫ్ ద ఎర్త్స్ సర్ఫేస్. అండ్ దాంట్లో ఎన్ని స్పీసీస్ ఉన్నాయి, ఓకే, ఎన్ని స్పీసీస్ ఉంటాయి ఈ హై సీస్లో అని అంటే దే ఆర్ హోమ్ టు అరౌండ్ 2.7 lakh నోన్ స్పీసీస్, మెనీ ఆఫ్ విచ్ ఆర్ ఎట్ టు బి డిస్కవర్డ్. అంటే మనం కనుక్కున్నవే 2.7 lakh స్పీసీస్ని మనం ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశాము. 2.7 lakh ఇన్ నెంబర్ కాదు, ఇన్ స్పీసీస్. అంటే అన్ని రకాల జాతులు, 2,70,000 జాతుల మెరైన్ లైఫ్, అన్ని స్పీసీస్ ఉన్నాయన్నమాట హై సీస్లో. ఇంకా మనం కనుక్కోవాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు దే రెగ్యులేట్ ద క్లైమేట్ బై ప్లేయింగ్ ఏ ఫండమెంటల్ రోల్ ఇన్ ప్లానిటరీ స్టెబిలిటీ by mitigating the effects of climate change through its absorption of carbon and by storing solar radiation and distributing the heat around the globe. సో ఓషన్స్ యొక్క ఇంపార్టెంట్ రోల్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఏంటి అని అంటే ఓషన్స్ అనేవి మేజర్ కార్బన్ సింక్స్ కదా. సో కార్బన్ సింక్ అంటే ఏంటి? కార్బన్ని సీక్వెస్ట్రేట్ చేసేది. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇట్లాంటి వాటిల్లో ఉన్న కార్బన్ కంటెంట్ని సీక్వెస్ట్రేట్ చేయగలిగే, దాంట్లో దాచుకోగలిగే వాటిని కార్బన్ సింక్ అని చెప్పి పిలుస్తారు కదా. సో అట్లాంటి కార్బన్ సింక్స్, టెరెస్ట్రియల్ కార్బన్ సింక్స్ ఏముంటాయి అని అంటే భూమి మీద ఉన్నవేవి అని అంటే చెట్లు, ఫారెస్ట్లు. సో ఇట్లా ఆక్వాటిక్ విషయానికి వస్తే ఇంకా ఓషన్స్ అనేవి అతిపెద్ద కార్బన్ సింక్స్గా పనిచేస్తాయి. ఎందుకంటే ఓషన్స్ ఆర్ ద మేజర్ అబ్జార్బర్స్ ఆఫ్ కార్బన్ అనమాట. సో దాంట్లో ఇంకా సోలార్ రేడియేషన్ని స్టోర్ చేసుకోవడానికి, అంటే దీని ద్వారా ఏం చేస్తుంది, హీట్ బ్యాలెన్స్ అనేది చేస్తున్నాయి ఈ హై సీస్ అనేవి. అంటే దే ఆర్ ప్లేయింగ్ ఎ వెరీ కీ రోల్ ఇన్ మిటిగేటింగ్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్.
సో కార్బన్ డైఆక్సైడ్ని స్టోర్ చేసుకుంటూ సోలార్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటూ హీట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడంలో, ప్రెసిపిటేషన్లో, వాటర్ సైకిల్లో అన్నిట్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో ఈ హై సీస్ యొక్క రోల్ ఉంది. సో ఇవి చాలా చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి ఇన్ మెయింటైనింగ్ ద ప్లానిటరీ స్టెబిలిటీ. అసలు అర్త్ యొక్క స్టెబిలిటీ అట్లా మెయింటైన్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే ఈ హై సీస్ అని చెప్పి ఒక మేజర్ రీజన్ కింద మనం దాన్ని చెప్పచ్చు. దేర్ ఫోర్ దే ఆర్ ఫండమెంటల్ టు హ్యూమన్ సర్వైవల్ అండ్ వెల్ బీయింగ్. సో మనం అసలు బ్రతికుండాలి అని అంటే హై సీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మోరోవర్ ద ఓషన్ ప్రొవైడ్స్ అ వెల్త్ ఆఫ్ రిసోర్సెస్. ఓన్లీ ఇది మన స్టెబిలిటీకి లేదా మన సర్వైవల్కి వెల్బీయింగ్కి మాత్రమే కాకుండా ఈ హై సీస్లో ఇట్ ప్రొవైడ్స్ అ వెల్త్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ సర్వీసెస్. ఎందుకు అంటే ఏమేం రిసోర్సెస్ ఉంటాయి అక్కడ? సీ ఫుడ్ ఉంటుంది, రా మెటీరియల్స్ ఉంటాయి, జెనెటిక్ అండ్ మెడిసినల్ రిసోర్సెస్, చాలా మెడిసినల్ హై వాల్యూ మెడిసినల్ ప్లాంట్స్ని మనము హై సీస్లో చూడొచ్చు. తర్వాత ఎయిర్ ప్యూరిఫికేషన్ చేస్తుంది, క్లైమేట్ రెగ్యులేషన్ చేస్తుంది, ఈస్థెటిక్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ సర్వీసెస్. వీటినే మనం ఏమంటాము అంటే ఎకోసిస్టమ్ సర్వీసెస్ అంటామన్నమాట. అంటే ఎకోసిస్టమ్ మనకు చేసే సర్వీసెస్ చాలా ఏస్థెటిక్ వాల్యూ ఉన్నవి. ఏస్థెటిక్ అంటే కళాత్మకమైన దృష్టి అంటాం కదా, లైక్ ఎంటర్టైనింగ్గా ఒక మంచి వ్యూ, ఒక మంచి వాల్యూ ఇస్తుంది మన లైఫ్కి. తర్వాత సైంటిఫికల్గా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ హై మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. తర్వాత మంచి రా మెటీరియల్స్ని ఇస్తుంది, జెనెటిక్ రిసోర్సెస్ని ఇస్తుంది, అండ్ కల్చరల్ సర్వీసెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం విషయంగా కావచ్చు. ఇట్లా చాలా వాల్యుబుల్ రిసోర్సెస్ని తనలో పెట్టుకున్నాయి ఈ హై సీస్ అనేవి. సో ఇంకా అన్నిటికన్నా సీ ఫుడ్, వాటి మీద మనం డిపెండ్ అవ్వడము, హై ప్రోటీన్ ఫుడ్ అంతా కూడా కదా ఉంటుంది కదా సీ ఫుడ్ అంటే. సో హై సీస్ ప్లే ఏ వెరీ కీ రోల్. ఇది సిగ్నిఫికెన్స్ ఆఫ్ హై సీస్ అంటే. మరి ఇప్పుడు వీటికి వచ్చిన థ్రెట్స్ ఏంటి అనేది కూడా చూడాలి కదా. అసలు ఈ ట్రీటీ తీసుకొని వచ్చారు అని అంటే దే ఆర్ ఫేసింగ్ సమ్ థ్రెట్స్. సో ఆ థ్రెట్స్ని మనము అడ్రస్ చేయడం కోసమే ఇట్లాంటి ట్రీటీలు వస్తుంటాయి. సో థ్రెట్ ఏంటి అని అంటే they absorb heat from the atmosphere and are affected by the phenomena like El Nino and also undergoing acidification, all of which endanger marine flora and fauna. సో ఇప్పుడు ప్రస్తుతం ఓషన్స్ ఎదుర్కొంటున్న ఇష్యూస్ ఏంటి అని అంటే ఎల్ నినో లాంటి ఫినామినా వల్ల ఈ అట్మాస్ఫియర్లో అవి హీట్ అబ్జార్బ్ చేసుకునేది అనేది అఫెక్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఓషన్ అసిడిఫికేషన్ ఈజ్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. సో ఓషన్ అసిడిఫికేషన్ ఓషన్ అసిడిఫికేషన్ని మనం ఎట్లా చెప్పచ్చు అని అంటే ఇట్ ఈస్ బోత్ ఎ కాజ్ యాజ్ వెల్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో వీటన్నిటి వల్ల మెరైన్ ఫ్లోరా అండ్ ఫానా దెబ్బతింటుంది. సో ఇది ఒక మేజర్ థ్రెట్ కింద చూడొచ్చు. Several thousand marine species are at risk of extinction by 2100 if current warming and acidification trends continue. ఇలా ఓషన్ అసిడిఫికేషన్ ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఎంత అవుతుందో అది అలాగే కంటిన్యూ అయినా, అండ్ గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు మనం ఏమంటున్నాం 1.5 degrees Celsius కన్నా టెంపరేచర్ పెరగకూడదు అని అంటున్నాం కదా. అలా కాకుండా కొద్దిగా తేడా అయి పెరిగినా కానీ 2100 కన్నా చాలా 2100కి మెరైన్ స్పీసీస్ చాలా రిస్క్లో ఉంటాయి. అవి ఎక్స్టింక్ట్ అయిపోయే, అంతరించిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి అంటున్నారు. ఇంకా ఆంథ్రపోజెనిక్ ప్రెషర్స్ అంటే మనం పెట్టే లైక్ హ్యూమన్ మేడ్ యాక్టివిటీస్ వల్ల వచ్చే ప్రెషర్స్ ఆన్ ద హై సీస్. ఎట్లాంటివి? సీబెడ్ మైనింగ్. సో మైనింగ్ కోసం సీబెడ్కి పోయి దాన్ని మైన్ చేయడము, తర్వాత నాయిస్ పొల్యూషన్, తర్వాత ఆయిల్ స్పిల్స్, కెమికల్స్. ఎందుకంటే ఎక్కువ మనకి ట్రేడింగ్ అంతా త్రూ షిప్సే కదా అవుతుంటాయి. సో ఆయిల్ స్పిల్స్ అవుతూ ఉంటాయి. దానివల్ల కూడా ఆయిల్ అంతా స్పిల్ అవ్వడం వల్ల ప్రాపర్గా సన్లైట్ అనేది లోపలికి పెనట్రేట్ అవ్వకపోవడం వల్ల కూడా చాలా ప్లాంట్ అండ్ యానిమల్ స్పీసీస్ చనిపోతూ ఉంటాయి, పొల్యూట్ అవుతూ ఉంటుంది. సో ఈ కెమికల్ అండ్ ఆయిల్ స్పిల్స్, ఫైర్స్, తర్వాత ఇంకా అన్నిటికన్నా ఒక పెద్ద థ్రెట్ ఏంటి? డిస్పోజల్ ఆఫ్ అన్ట్రీటెడ్ వేస్ట్. అంత చెత్తనంతా తీసుకొని పోయి ఓషన్ అంటే నదుల్లో కలుస్తుంది, నదులు పోయి సముద్రంలో కలుస్తాయి. అంటే అన్ట్రీటెడ్ వేస్ట్ అంతా ఓషన్స్లో కలవడం, ఇంక్లూడింగ్ యాంటీబయాటిక్స్. తర్వాత ఓవర్ ఫిషింగ్ చేయడము, తర్వాత ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇన్వేజివ్ స్పీసీస్, కోస్టల్ పొల్యూషన్. ఇవన్నీ ఆంథ్రపోజెనిక్ అంటే మనుషుల వల్ల అవుతున్న నష్టాలు. న్యాచురల్గా అయ్యేవి కాక ఇవి ఆంథ్రపోజెనిక్
కాజెస్ వల్ల ఓషన్స్ ఇట్లా అఫెక్ట్ అవుతున్నాయి, హై సీస్ ఇలా అఫెక్ట్ అవుతున్నాయి అని చెప్తున్నాం. నెక్స్ట్, డిస్పైట్ ద అలార్మింగ్ సిచ్యువేషన్ ద హై సీస్ రిమైన్ యాజ్ వన్ ఆఫ్ ద లీస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ విత్ ఓన్లీ అబౌట్ 1% ఆఫ్ ఇట్ అండర్ ప్రొటెక్షన్. ఇన్ని థ్రెట్స్ ఉన్నా కానీ ఏమంటున్నారు, ఓన్లీ 1% ఆఫ్ ద హై సీస్ మాత్రమే ప్రొటెక్టెడ్, అంటే దానికంటూ ఒక ప్రొటెక్షన్, ఒక నెట్వర్కో లేకపోతే సంథింగ్ ఒక రెగ్యులేటరీ అప్రోచ్ ఏదో ఒకటి ఉండేది. ఒక రెగ్యులేటరీ బాడీ కిందికి వస్తున్నది, దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నది, మనం కాపాడుకుంటున్నది ఓన్లీ 1% ఆఫ్ హై సీస్ని మాత్రమే, మిగతావి ప్రొటెక్షన్లోకి రావట్లేదు. సో కాబట్టి దానివల్ల హై సీస్ చాలా చాలా అఫెక్ట్ అవుతున్నాయి. ఇన్ని థ్రెట్స్ ఉన్నా కానీ మనం వాటిని పట్టించుకోవట్లేదు అని అంటున్నాం. కాబట్టే తీసుకొని వచ్చిండేది ఈ హై సీస్ ట్రీటీ. ఇక్కడ చూద్దాం. ఇన్ 1982 యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లాస్ ఆఫ్ సీస్, ఇందాక చెప్పా కదా అంక్లాస్ అని చెప్పి, సో దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఏం చేస్తుంది అని అంటే అసలు ఓషన్స్ని ఎట్లా గవర్నెన్స్ ఆఫ్ ఓషన్స్ ఎట్లుండాలి అని చెప్తుంది, అండ్ వాటి రీసోర్సెస్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసాము ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని, టెరిటోరియల్ వాటర్స్ అని, ఆర్కిపెలాజిక్ వాటర్స్ అని. సో అట్లా అంటే ఒక్కొక్క లిమిట్ అలా డివైడ్ చేసిండేది ఎందుకు అని అంటే అదొక దాన్ని అంటే ఆ పర్టికులర్ లిమిట్ వరకు ఆ పర్టికులర్ కంట్రీకి ఈ రైట్స్ ఉంటాయి, మిగతా కంట్రీస్కి ఆ వాటర్స్లో ఈ రైట్స్ ఉంటాయి, అట్లా అని చెప్పి చాలా క్లియర్గా ఐడెంటిఫై చేసి అంక్లాజ్ చెప్పడం జరిగిందనమాట. సో హవెవర్ దెర్ వాజ్ నో కాంప్రహెన్సివ్ లీగల్ ఫ్రేమ్వర్క్ దట్ కవర్డ్ ద హై సీస్. అన్నీ చెప్పింది కానీ హై సీస్ని కవర్ చేయలేదు. అది హై సీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎలాంటి కాంప్రహెన్సివ్ లీగల్ ఫ్రేమ్వర్క్ లేదు. సో as climate change and global warming emerged as global concerns, a need was felt for an international legal framework to protect oceans and marine life. సో హై సీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎట్లాంటి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఈ అంక్లాస్లో మెన్షన్ చేయలేదు కాబట్టి, అండ్ దాంతోపాటు ఇప్పుడు మారుతున్న ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ వీటన్నిటి దృష్ట్యా ఒక ఇంటర్నేషనల్ లీగల్ ఫ్రేమ్వర్క్ కావాలి టు ప్రొటెక్ట్ హై సీస్ అని చెప్పి అనిపించింది. అండ్ కాబట్టి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2015లో ఒక లీగల్లీ బైండింగ్ ఇన్స్ట్రుమెంట్ని తయారు చేయాలి అండర్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ అంక్లాస్. సో ఇది ఫంక్షన్స్ అండర్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ అంక్లాసే, కానీ దీన్ని ఒక లీగల్లీ బైండింగ్ ఇన్స్ట్రుమెంట్గా, నాన్ బైండింగ్ కాదు, అంటే వాలంటరీ కాదు. వన్స్ మనము రాటిఫై చేసాము అంటే మనము దానికి లీగల్లీ బైండ్ అయి ఉండాలి, అంటే అది చెప్పిన టార్గెట్స్ని మనం అచీవ్ చేయాలి. సో ఓకే, అట్లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని మనం ఒక ఫ్రేమ్వర్క్ని తయారు చేయాలి అని చెప్పి 2015లోనే యుఎన్ జనరల్ అసెంబ్లీ డిసైడ్ అయిందనమాట. సబ్సిక్వెంట్లీ ఇంటర్గవర్నమెంటల్ కమిటీ ఐజీసీ వాజ్ కన్వీన్డ్ టు ఫ్రేమ్ ఏ లీగల్ ఇన్స్ట్రుమెంట్ ఆన్ బీబీఎన్జే. ఇందాక చెప్పాను కదా, బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. సో దీనికి ఒక లీగల్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేయాలి అని చెప్పి అనుకున్నారు. బట్ COVID-19 పాండమిక్ వల్ల ఇది కొంచెం డిలే అయ్యింది. ఇన్ 2022 ద యూరోపియన్ యూనియన్ లాంచ్డ్ ద హై అంబిషన్ కోయలేషన్, HAC అంటారు, ఆన్ బీబీఎన్జే టు ఫైనలైజ్ ద అగ్రిమెంట్ అట్ ద ఎర్లియస్ట్. 2022లో మళ్ళీ దీన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. 15లోనే అనుకున్నారు, బట్ ఆ తర్వాత కొంచెం డిలే అయింది, కోవిడ్ పాండమిక్ వల్ల ఇంకా లేట్ అయింది. ఆ తర్వాత 2022లో హై అంబిషన్ కోయలేషన్ని యూరోపియన్ యూనియన్ లాంచ్ చేయడం జరిగింది టు ఫైనలైజ్ దిస్ బీబీఎన్జే అగ్రిమెంట్. ఇప్పుడు ఈ హై సీస్ ట్రీటీ గురించి చూద్దాం. ఇట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లీగల్ ఫ్రేమ్వర్క్ డిజైన్డ్ టు ప్రొటెక్ట్ అండ్ సస్టైనబ్లీ యూజ్ మెరైన్ బయోడైవర్సిటీ అండ్ అదర్ రిసోర్సెస్ ఇన్ ఓషన్ వాటర్స్ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. ఇందాక అదే కదా చెప్పుకున్నాం, BBNJ అంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. సో ఈ హై సీస్ ట్రీటీ దేనికి అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ లీగల్ ఫ్రేమ్వర్క్ అనమాట. లీగల్ ఫ్రేమ్వర్క్ అంటే లీగల్లీ బైండింగ్ ఫ్రేమ్వర్క్. ఇది దేనికోసము, మన నేషనల్ జ్యూరిస్డిక్షన్ దాటి ఉన్న వాటర్లో అంటే హై సీస్లో ఉండే బయోడైవర్సిటీని మనం యూజ్ చేసుకోవాలి అని అంటే హౌ టు యూజ్ ఇట్ సస్టైనబ్లీ, the marine biodiversity and other resources in the ocean waters beyond our national jurisdiction అని చెప్పి చెప్తుంది హై సీస్ ట్రీటీ అనేది. దీస్ ఏరియాస్ ఆర్ నోన్ యాజ్ హై సీస్ ఆర్ ఇంటర్నేషనల్ వాటర్స్ అండ్ దే మేక్ అబౌట్ 60 to 64% ఆఫ్ ద టోటల్ ఓషన్ ఏరియాలో ఈ హై సీస్ ఉన్నాయి. ఇట్ ఎయిమ్డ్ అట్ మెయింటైనింగ్ ద ఎకలాజికల్ హెల్త్ ఆఫ్ ద ఓషన్స్
బై రెడ్యూసింగ్ పొల్యూషన్ అండ్ కన్జర్వింగ్ మెరైన్ బయోడైవర్సిటీ. సో దీని మెయిన్ ఏమేంటి, ఆ హై సీస్లో ఉండే పొల్యూషన్ని తగ్గించాలి ఒకటి, రెండోది ఏంటి మెరైన్ బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయాలి ఒకటి. సో ఈ రెండు ఎయిమ్స్ తోటి తీసుకొని వచ్చిండేదే ఈ BBNJ ట్రీటీ, లేదా దీన్ని ఏమని పిలుస్తాము, హై సీస్ ట్రీటీ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు ఈ ట్రీటీ యొక్క స్కోప్ ఏంటి అనేది చూద్దాం. ద ట్రీటీ డీల్స్ విత్ ద ఓషన్స్ అవుట్ సైడ్ ద నేషనల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎనీ కంట్రీ. అదే కదా చెప్పుకున్నాము, నేషనల్ జ్యూరిస్డిక్షన్ దాటి అవతల ఉన్న ఓషన్స్ని కవర్ చేస్తుంది ఈ ట్రీటీ, హై సీ ట్రీటీ. నేషనల్ జ్యూరిస్డిక్షన్స్ అనేది ఎంతవరకు ఉంటుంది మరి అని అంటే, దే ఎక్స్టెండ్ అప్ టు 200 నాటికల్ మైల్స్. ఇందాక చూసాం కదా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పి. సో అంతవరకు ఉండేదాన్ని నేషనల్ జ్యూరిస్డిక్షన్ అంటాము. బియాండ్ దట్ ఈఈజీస్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఉంటే దాన్ని హై సీస్ అని అంటాము. మరి ఇంటర్నేషనల్ గవర్నెన్స్ అంటే ఏంటి అని అంటే, ద ట్రీటీ IGC అన్నాం కదా ఇందాక, ద ట్రీటీ కాంప్లిమెంట్స్ ద 1982 UN కన్వెన్షన్ ఆన్ లాస్ which provides broad framework for the use and conservation of oceans but does not specify how to achieve these objectives. UNCLOS ఏం చెప్తోంది అని అంటే, ఇది చాలా బ్రాడ్గా డివైడ్ చేసింది ఏంటి ఓషన్స్ని, లైక్ ఇది టెరిటోరియల్ వాటర్స్, తర్వాత ఇది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, కాంటిగ్యుయస్ జోన్, హై సీస్ అని చెప్పింది. కానీ దాన్ని ఎట్లా కన్జర్వ్ చేయాలి అనేది కూడా చెప్పింది, కానీ ఆ ఆబ్జెక్టివ్స్ని ఎట్లా అచీవ్ చేయాలి అనేది ప్రాపర్గా చెప్పలేదు. సో వితిన్ దట్ UNCLOS అంటే దాని కిందనే ఈ BBNJ ట్రీటీ అనేది ఉంటుంది. ఇట్ కాంప్లిమెంట్స్ ఇట్ అంటే దాంతో పాటు కలిసి పనిచేస్తుంది. సో ఇక్కడ మనకు సింపుల్గా స్టేట్మెంట్ హై సీ ట్రీటీ విల్ రీప్లేస్ UNCLOS అన్నో అట్లా చేంజ్ చేసి అడగచ్చు. UNCLOSని ఇది రీప్లేస్ చేస్తూ రావట్లేదు, UNCLOS కిందనే, UNCLOS ఫ్రేమ్వర్క్లోనే ఇది పనిచేస్తుంది. ఇంకా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ట్రీటీ ఏంటి, మనం ఇంతసేపు చెప్పుకున్నాం, కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్. సో ఇది ఏం చేస్తుంది అని అంటే, మామూలుగా మనకి నేషనల్ పార్క్లు, వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ ఇట్లా ఉంటాయి కదా, ఎందుకు అవి మనకు మన టెరెస్ట్రియల్ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇన్ ద సేమ్ వే ఆక్వాటిక్ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేషనల్ పార్క్లు, వైల్డ్ లైఫ్ రిజర్వ్ లాగా మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, MPS, నేషనల్ పార్క్స్ లాగా మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అనే వాటిని ఎస్టాబ్లిష్ చేస్తుంది. రెండోది ఏంటి, ఇట్ ఎన్ష్యూర్స్ దట్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద మెరైన్ జెనెటిక్ రిసోర్సెస్ ఆర్ షేర్డ్ ఈక్వల్లీ అమాంగ్ ఆల్ ద కంట్రీస్. అంటే ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్. ఆ హై సీస్లో ఉండే రిసోర్సెస్ ఏ ఒక్క కంట్రీకి ఫేవరబుల్గా అట్లా కాకుండా అన్ని కంట్రీస్ ఈక్విటబుల్గా షేర్ చేసుకునే విధంగా ఉండేలాగా ఈ కన్వెన్షన్ చేస్తుంది. థర్డ్ది ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఇది మనకు బాగా తెలుసు కదా, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏం చేస్తుంది అని అంటే, మామూలుగా మనకి EIA ఏం చేస్తుంది, ఏదైనా ఒక ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ని కానీ ఏదైనా సంథింగ్ రిలేటెడ్ యాక్టివిటీ దట్ డిస్టర్బ్స్ ద ఎకోసిస్టమ్ దాన్ని పర్మిట్ చేయదు కదా. సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసే ముందు దాన్ని ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తారనమాట. అంటే ఆ ప్రాజెక్ట్ని అసెస్ చేసి దాని ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ మీద ఎలా ఉంటుంది అని చెప్పి డిస్కస్ చేస్తారు. అంటే వెదర్ ద ప్రాజెక్ట్ ఈజ్ సోషల్లీ ఈక్విటబుల్, ఎకనామికల్లీ వయబుల్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్లా కాదా. అంటే ఒక ప్రాజెక్ట్ని ఏదైనా తీసుకొని వస్తే అది ఎకనామికల్లీ వయబుల్ ప్రాజెక్ట్ అయి ఉండాలి, అంటే దానివల్ల లాస్ రాకూడదు, వయబిలిటీ అనేది ఉండాలి. తర్వాత సోషల్లీ ఈక్విటబుల్, అంటే ఆ ప్రాజెక్ట్ని తీసుకొని వస్తే దాని బెనిఫిట్స్ అనేది అందరికీ ఈక్వల్గా సమానంగా దాని బెనిఫిట్స్ని అందించగలిగేలాగా ఉండాలి ఆ రిజల్ట్. అండ్ మోర్ పర్టికులర్ అబౌట్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్. సో ఆ ప్రాజెక్ట్ వల్ల ఎన్విరాన్మెంట్ దెబ్బతినకుండా, రిసోర్సెస్ని మిస్యూజ్ చేయకుండా ఉండే విధమైన ప్రాజెక్ట్ మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్నే ఏమంటామంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు. సో EIA అనేది ఈ 3 యాంగిల్స్ని చూస్తుంది, పర్టికులర్లీ ఎన్విరాన్మెంట్ని ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది మెరైన్ ఎకోసిస్టమ్కి కూడా అప్లై చేయడం జరుగుతుంది.
It mandates EIAs for activities that could harm marine ecosystems with the results made public. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అనంటే ఈ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసిన తర్వాత వచ్చే ఆ రిజల్ట్ అంటే అది ఎంతవరకు హార్మ్ఫుల్. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక చోట ఒక ఇండస్ట్రీని ఏదైనా పెడుతున్నారు, ఆ ఇండస్ట్రీ పెట్టడం వల్ల దాని పొల్యూటెంట్స్ ఏదైనా నియర్ బై ఉన్న వాటర్ బాడీలో కలిస్తే దెన్ ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అఫెక్ట్ అవుతాయి అని చెప్పి ఈఐఏలో ఏదైనా ఒక రిపోర్ట్ వస్తే దట్ షుడ్ బి మేడ్ పబ్లిక్గా పెట్టిన తర్వాత కూడా దానికి ప్రజలందరూ ఏమీ అనకపోతే అప్పుడు మాత్రమే దాన్ని ఆ ఇండస్ట్రీకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ దట్ వాజ్ ద రిపోర్ట్ గివెన్ బై ఈఐఏ షుడ్ బి మేడ్ పబ్లిక్ అనమాట. సో అట్లాంటిదే మెరైన్ ఎకోసిస్టమ్కి కూడా అప్లై చేస్తున్నారు దీని ప్రకారం. అండ్ ఫోర్త్ వన్, capacity building and technology transfer. It aims to help developing countries benefit from marine resources while contributing to conservation effects. So developing countries marine resources నుంచి బెనిఫిట్ పొందేలాగా అండ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్కి కంట్రిబ్యూట్ చేసే విధంగా విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ గివెన్ బై డెవలప్డ్ కంట్రీస్. ఇట్లాంటి వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా డెవలపింగ్ కంట్రీస్కి హెల్ప్ చేయడం. సో ఇవి ఏంటి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ట్రీటీ, హై సీస్ ట్రీటీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్, ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనమాట. సో ఇప్పుడు రాటిఫికేషన్ ప్రాసెస్ విషయానికి వద్దాం. ద ట్రీటీ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్. ఎప్పుడు ఇది ఫోర్స్లోకి వస్తుంది అని అంటే 60 కంట్రీలు దీన్ని రాటిఫై చేసినప్పుడు. ఓకే, రాటిఫికేషన్ అంటే ఏంటి అని అంటే ఆ కంట్రీ దానికి మేము లీగల్గా బైండ్ అవుతున్నాము ఈ ట్రీటీకి అని ఒప్పుకోవడము. ఓకేనా? సో దానివల్ల ఏం చేయాలి, ఆ కంట్రీ దాని రిలేటెడ్ ఒక లెజిస్లేషన్ లేదా ఎగ్జిక్యూటివ్ అప్రూవల్ మనకి ఇవ్వాలి. అంటే ఏదైనా ఒక చట్టం ద్వారా ఇండియా దాన్ని రాటిఫై చేయాలన్నమాట. సో దాని రిలేటెడ్ ఒక యాక్ట్ని తీసుకొని వచ్చి సో మేము దీనికి హైసీ ట్రీటీకి లీగల్లీ బైండ్ అవుతున్నాము అన్నది చెప్తుంది. అలా చేస్తాము అని చెప్పి మనకి న్యూస్లో వచ్చింది. సో ఇండియా ఈజ్ సూన్ గోయింగ్ టు రాటిఫై ద హై సీస్ ట్రీటీ. అలా 60 కంట్రీలు రాటిఫై చేస్తే అప్పుడు అది ఫోర్స్లోకి వస్తుందన్నమాట. సో ఇది మనకి దేంతో అలైన్ అయి ఉంది అని అంటే 30/30 టార్గెట్ అని చెప్పి ఉంది. ఇది ప్రిలిమ్స్లో ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ అనమాట. 30/30 టార్గెట్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ గ్లోబల్ కమిట్మెంట్ టు ప్రొటెక్ట్ అట్లీస్ట్ 30% ఆఫ్ ద ప్లానెట్ ఫర్ నేచర్ బై 2030. అంటే ప్లానెట్లో 30%ని అట్లీస్ట్ 2030 లోపు మేము ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పి. సో 30% కాబట్టి ఇది 2030 కాబట్టి ఇంకో 30/30 అని అంటారనమాట. సో దీనికి ఆప్షన్స్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఎలా ఇచ్చారు అని అంటే 30% ఆఫ్ ద టోటల్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ బై 2030 అనేది ఒక ఆప్షన్గా అట్లా ఇవ్వడం జరిగిందనమాట. 30% ఆఫ్ డిగ్రేడెడ్ ల్యాండ్ని మళ్ళీ ఏమంటారు ఇంప్రూవ్ చేయడము బై 2030, 30% ఫారెస్ట్ కవర్ పెరిగేలాగా చేయడము బై 2030 అట్లాంటివి ఇచ్చారు ఆప్షన్స్లో. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఈ గ్లోబల్ కమిట్మెంట్లో భాగంగానే దీన్ని తీసుకొని వచ్చారు అని చెప్పచ్చు. అండ్ ఈ 3030ది ఎప్పుడు అగ్రీ చేశారు? ఇట్ వాజ్ అగ్రీడ్ అపాన్ అట్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ CBD అట్ COP15 అనేది జరిగింది కదా 2022లో. సో అక్కడ అగ్రీ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్. సో ఇది హై సీస్ ట్రీటీ గురించి అండ్ ఇండియా ఈజ్ సూన్ గోయింగ్ టు రాటిఫై దిస్ ట్రీటీ అనమాట. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. SNT సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో భాగంగా ఎన్విరాన్మెంట్ సిలబస్ వస్తుంది కదా, దాంట్లో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే. బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఆప్షనల్ మేళా కింద మీరు LTX క్లాసెస్లో ఏ ఆప్షనల్ని తీసుకున్నా కూడా లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు యాక్చువల్గా ఫీజు 30,000 రూపీస్ కానీ మీకు 22,500కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ LTX ఆఫర్ చేస్తున్న ఆప్షన్స్ వచ్చేసి PSIR, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. సో ఈ ఆప్షన్స్లో మీరు ఏదైనా 22,500కే మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ దట్ టు కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. బట్ ఈ ఫీజు వచ్చేసి వ్యాలిడ్ టిల్ 15th July. ఆ తర్వాత ఫీజులో హైక్ ఉండొచ్చు. సో if you want to subscribe to this course and you have any doubts regarding this, you can contact this number, or else for all the courses and discounts you can go through the website ltxclasses.com. Okay, that's it for today friends. Thanks for listening. All the best. Bye.